మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ మార్పు వార్తలపై స్పందించారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో చేరిపోనాలని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. ఇక రాజేంద్ర నగర్లో తన కేడర్తో సమావేశమైన ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పుపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పలువురు నేతలు సూచించడంతో కాంగ్రెస్ లో చేరే ఆలోచన విరమించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే తెలిపారు. చూస్తున్నాం. పార్టీ మార్పు వార్తలపై స్పందించారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో చేరిపోనని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. ఇక రాజేంద్ర నగర్లో తన కేడర్తో సమావేశమైన ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పుపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పలువురు నేతలు సూచించడంతో కాంగ్రెస్ లో చేరే ఆలోచన విరమించుకున్నారని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు ఎమ్మెల్యే. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా వచ్చిన తర్వాత రాత్రి 12 కూడా వండనీయలేదు అనుకున్నాను. కానీ ఉంటాయి ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మాకైతే ఏంటనే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు. నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూపు రేపు ఎట్లా నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదన్నా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు ఇప్పుడు అందులో పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరిలో పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్ కాబట్టి ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయిందని కాదు. అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత ఉన్నట్టు 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది. ఊరికి నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది ఆశ ఉంటుంది. ఇలా కంబైన్ అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలా చాలామంది